వాస్తు బాగుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కోటీశ్వరులు అయిపోతారా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. చాలా తప్పండి అది. కోటీశ్వరుడు కుబేరుడు అవడానికి హ్మ్. వాస్తుకి జ్యోతిష్యానికి సంబంధం లేదండి. కష్టపడేవాడు పైకి వస్తాడండి ఎప్పుడైనా. నువ్వు కష్టపడే తత్వం నీకుంటే, అంటే నాకు ఒక వృత్తి నా జాతకానికో సంబంధించి నాకు ఒకటి రాసిపెట్టి ఉంటుంది, దాంట్లో నిష్ణాతుడు అవుతాడు, బాగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడని. హ్మ్. ఇక్కడ కోటీశ్వరుడు అనేది రాంగ్ క్వశ్చన్ అసలు యాక్చువల్గా. హ్మ్. కోటీశ్వరులు ఎప్పుడూ కూడా వాస్తు వల్లనో జాతకం వలనో ఉండరు. జాతకం ఇప్పుడు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలండి, నా తండ్రికి కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే యోగం ఉండాలిగా, ఓకే. లేకపోతే ఎలా అవుతా? తండ్రికి కూడా ఆ యోగం ఉంటేనే ఉండాలిగా. బిడ్డలు అవుతారు. నా తల్లికి ఉండాలిగా, నా భార్యకి ఉండాలిగా, భర్త ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే యోగం ఉండాలి కదా. నా భార్యకి ఒక అటెండర్ ఉద్యోగం యోగం ఉందనుకోండి, భర్త ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు వస్తాడు, అటెండర్ వస్తాడు, అంతే కదా. ఓకే. సో ఇప్పుడు ఒక జాతకాన్ని ఆలోచించుకొని, ఒక వాస్తుని ఆలోచించుకొని కుబేర్లు అయిపోతారు, కోటీశ్వరులు అయిపోతారు, గవర్నమెంట్ ఆఫీసర్లు అయిపోతారు, ఇది చాలా తప్పండి. అది శాస్త్రంలో ఎక్కడ రాసి పెట్టి లేదు కూడా వాస్తవానికి.